వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ప్రవక్త అయిన యెషయా గారితో ప్రభువారు మాట్లాడి యూదా ప్రజలకు రాజు అయిన హిజ్కియా చేసినటువంటి ప్రార్థనను విని ఆ ప్రార్థనకు జవాబును తెలియపరచవల్లని ఇక్కడ యెషయా గారితో ప్రభువారు మాట్లాడుటను మనం గమనించగలం. హిజ్కియా తన జీవిత దినాల్లో మరణకరమైనటువంటి రోగమును అతడు పొంది ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా ప్రభువారు హిజ్కియాకు తెలియచేసినప్పుడు హిజ్కియా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయున్నై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. అతడు చేసినటువంటి ఈ ప్రార్థన ప్రభువారు ఆలకించి అతనికి జవాబును అనుగ్రహించుటను ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, పలు పరిస్థితులు మనలను నాశనమునకు నష్టమునకు నడిపించేటటువంటి స్థితిగతులను మనం ఎదుర్కొన్న వారంగా ఉంటాం. ఈ విషయాలలో ప్రభువారు తన వాక్కు చేత ఆయన మనలను హెచ్చరించిన లేక జరగబోయే సంగతిని మనకు తెలియచేసిన మనం చేయవలసినటువంటి పని ఏమై ఉంది అని అంటే ప్రభు తట్టునకు తిరిగి మనం ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థన చేసేటటువంటి మన జీవితం ఏ విధముగా ఉంది అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. అనేక మంది తమ జీవితము తమ ప్రవర్తన సరిగా లేకపోయినా తమ కష్టాన్ని బట్టి బాధను బట్టి ప్రార్థన చేసేవారుగా ఉంటారు. అయితే ఇక్కడ హిజ్కియా ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి అతడు ప్రభు సన్నిధిలో తన కష్టస్థితిలో కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశారు అని గనుక మనం చూస్తే, అతడు యథార్థ హృదయంతో ఉన్న వ్యక్తి, సత్యముతో ప్రభు సన్నిధిని నడిచినటువంటి వ్యక్తి, మూడవదిగా ప్రభు దృష్టికి అనుకూలముగా సమస్తమును జరిగించినటువంటి వ్యక్తిగా ఉండుటను మనం గమనించగలం. అయితే ఈ కార్యాల విషయమై అతడు ఎక్కడ కూడా గర్వమును కనుపరచక తానున్నటువంటి ఆధ్యాత్మిక స్థితిని ప్రభువుకు తెలియచేసి చివరిగా ప్రభుతో పలికినటువంటి మాట ఏంటంటే, కృపతో జ్ఞాపకం చేసుకొనుమని అతడు ప్రభువును వేడుకొనుటను మనం గమనించగలం. నిజమే, మన భక్తి ఎలాంటిదైనా, మన ఆసక్తి ఎలాంటిదైనా, మన పరిచర్య ఎలాంటిదైనా దేవుని ఎదుట అవి ఏవి గొప్పవి కాదు. కానీ కృపతో జ్ఞాపకం చేసుకొనుమని మనం చేసేటటువంటి ప్రార్థన అర్హత లేకపోయినా, మేలు పొందటానికి మన యోగ్యులం కాకపోయినా, నిశ్చయంగా ప్రభువారు తన కృప ద్వారా మన పట్ల మేలు చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు. హిజ్కియా యూదా ప్రజలకు రాజుగా ఉన్నటువంటి కాలంలో అతడు దేవుని మందిరం విషయంలో, పరిచర్య విషయంలో ఎంతో శ్రద్ధను చూపించి తన తండ్రి అయినటువంటి ఆహాజు కాలంలో మందిరపు తలుపులు మూయబడ్డాయి. అక్కడ మందిరములో జరగవలసినటువంటి దైవిక కార్యాలు కూడా అవి ఆగిపోయాయి. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి దినాల్లో తన తండ్రి తర్వాత హిజ్కియా రాజు అయినటువంటి కాలమందు అతడు దేవుని మందిరానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. మందిరాన్ని బాగు చేశారు. అంత మాత్రమే కాక మందిరములో పాప పరిహారార్థ బలి, అలానే దైవవాక్య ధ్యానం, దేవుని గురించినటువంటి స్థుతులు, వాయిద్యాలు, వీటన్నిటి విషయంలో అతడు ఎంతో శ్రద్ధను కనుపరిచాడు. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 36వ వచనంలో అతడు ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిజ్కియాను జనులందరూ సంతోషించారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. 35వ వచనం ఆఖరిలో యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను అనేటటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. 2వ దినవృత్తాంతాలు 31వ అధ్యాయము 20-21 వచనాలలో హిజ్కియా యూదా దేశం అంతటిని ఇలాగు జరిగించి తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను
నమ్మకముగాను పనిచేయుచు వచ్చాను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లినటువంటి వ్యక్తిగా ఉండటను ఇక్కడ మనం గమనించగలం. హిజ్కియాను గూర్చి 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించిన వ్యక్తిగాను, ఏవేవైతే ప్రభు దృష్టికి హేమైనవి ఉన్నాయో వాటన్నిటిని కూడా అతడు పడగొట్టి చిన్నాభిన్నములుగా చేసిన వ్యక్తిగాను, 5వ వచనం రాయబడినటువంటి మాటలో అతడు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగాను, 4వదిగా 6వ వచనం రాయబడినటువంటి వాక్య భాగంలో యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించటంలో వెనక తీయక మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొన్నటువంటి వ్యక్తిగా ఉంటాం మనం చూడగలం. ఇటు లక్షణాలు కలిగినటువంటి లేక ఇటు ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్న కారణం యెహోవా అతనికి తోడుగా ఉన్నారని, తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయం పొందాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఇటు స్థితి కలిగినటువంటి వ్యక్తిగా హిజ్కియా ఉన్న కారణమే అతడు కన్నీళ్లు విడిచుట చూచినటువంటి దేవుడు అతని ప్రార్థన అంగీకరించినటువంటి విషయాన్ని మనం గమనించగలం. అంత మాత్రమే కాక అతనికి 15 సంవత్సరముల ఆయుష్ను కూడా ప్రభువారు అనుగ్రహించుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు ఏ ఏ పరిస్థితులను బట్టి బాధను కష్టాన్ని అనుభవిస్తున్నారో, నేడు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయుటకు ముందు ఒకవేళ మన ప్రవర్తన ప్రభు దృష్టికి సరైనది కానిదైతే వాటి విషయమే ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి. ఆయన నిశ్చయముగా క్షమిస్తారు, మనలను ఆయన బాగు చేస్తారు. ఆయన సన్నిధిని చేసిన ప్రార్థన విని ఆయన రక్షిస్తారు. ఇటు దీవెనలకు నాడు హిజ్కియా పాత్రుడైనట్లు ఈ కాలమందు మీరును పాత్రులు కావాలని ప్రభు పేరట కోరుతూ, మీరు కన్నీళ్లు విడుచుట చూచే దేవుడు ఆయన మీ ప్రార్థన అంగీకరించి మనకు మేలు చేసే దేవుడుగా ఉన్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాలలో ఫలింప చేయండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని ఆశీర్వదించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేటి తన దీవెనలు సమస్త విషయాల్లో మా ప్రియులకు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తునాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించు.